నందమూరి బాలకృష్ణ అలాగే డైరెక్టర్ బాబీ గారి డైరెక్షన్ లో ఉన్న మూవీ డాకు మహారాజ్ ఇది వచ్చేసి సంక్రాంతి కనుక జనవరి 12th అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 2 సాంగ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే థర్డ్ సింగిల్ గా అయితే సాంగ్ పేరు వచ్చేసి దబిడి దిబిడి. మరి ఈ సాంగ్ ఎలా ఉంది దాని మీద అయితే రియాక్ట్ అయితే అవుతాం. వీడియోకి అయితే నేను రియాక్ట్ అయితే అవుతలేదు. వీడియో సాంగ్ విన్న తర్వాత సాంగ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ అనేది అయితే చెప్తున్నాను. సో మీరైతే దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నా ఉద్దేశం. మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. బాలకృష్ణ గారి ఏజ్ చూసుకుంటే దాదాపు 60 సంవత్సరాల పైగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ చూసిన తర్వాత ఇంకా ఈ ఏజ్ లో కూడా ఈ రేంజ్ లో డాన్స్ చేస్తున్నారంటే బాలకృష్ణ గారికి హ్యాట్సాప్ అనే చెప్పాలి. ఒక్కసారి సాంగ్ చూడకపోతే వెళ్ళి సాంగ్ అయితే చూడండి. ఆ సాంగ్ లో బాలకృష్ణ గారు వేసిన స్టెప్స్ చూస్తే 60 years లో కూడా ఈ రేంజ్ లో స్టెప్స్ వేయొచ్చా, ఈ రేంజ్ లో డాన్స్ వేయొచ్చా అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్ కి చెప్పాలి. అండ్ సాంగ్ క్రింజ్ ఉందా లేకుంటే సాంగ్ లో క్రింజ్ ఉన్నాయా అవన్నీ పక్కన పెడితే ఆ ఏజ్ లో కూడా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడం కోసం ఈ రేంజ్ లో స్టెప్స్ చేస్తున్నారంటే హ్యాట్సాప్ అనే చెప్పాలి. రీసెంట్ గా మనం చూడండి చిరంజీవి గారు, బాలగారు తప్ప మరి ఇంక ఏ స్టార్స్ కూడా ఈ రేంజ్ లో స్టెప్స్ వేయడం లేదు. రీసెంట్ గా వెంకటేష్ గారు కూడా సాంగ్ లో బాగా వేసే స్టెప్స్, నాగార్జున ఎప్పుడో వేయర్లే డాన్స్. ఇప్పుడున్న స్టార్ హీరోస్ కి స్టార్ ప్రజెంట్ ఉన్న యంగర్ జనరేషన్ కి వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారని చెప్పాలి. ఈ ఏజ్ లో కూడా ఈ రేంజ్ లో డాన్స్ వేస్తున్నారంటే. అండ్ సాంగ్ చూసిన తర్వాత ఫస్ట్ గా నాకు అనిపించింది ఏంటంటే కొరియోగ్రాఫ్ చాలా అంటే చాలా రొటీన్ గా అయితే ఉంది. ఈ యొక్క పాయింట్ అయితే నేను గట్టిగా చెప్పాలని అయితే అనుకున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి శేఖర్ మాస్టర్. మన శేఖర్ మాస్టర్ గారు చాలా సాంగ్స్ చేసేయడం వల్ల కొరియోగ్రాఫ్ చాలా సాంగ్స్ లో మనం ఉండడం వల్లనేమో కానీ సాంగ్ చూసిన వెంటనే అరే పెద్దగా ఏం లేదుగా స్టెప్స్, అంటే పెద్దగా మనకి ఏం ఇచ్చే స్టెప్స్ గానీ లేకుంటే ఇచ్చే కొరియోగ్రాఫ్ అంతగా లేదు కదా అని చెప్పి అనిపించింది. ఎందుకంటే తన స్టెప్స్ ఎప్పుడు కూడా రొటీన్ గానే ఉంటాయి. అంటే మనం ఆల్రెడీ చూసేసిన స్టెప్స్ ఎక్కడో మనం చూసాము, ఏదో హీరో ఆ స్టెప్ వేసి ఉంటాడు, దాన్ని కొంచెం తిప్పి ఈయనైతే స్టెప్ లో అయితే కొరియోగ్రాఫ్ అయితే చేస్తుంటాడు. ఈ సాంగ్ లో దబిడి దిబిడి సాంగ్ లో కూడా నాకు అదే అనిపింది. యాజ్ టీజ్ గా కొన్ని మూవీస్ లేక స్టెప్స్ అటు ఇటుగా అయితే బాలకృష్ణ గారితో వేయించారు. బట్ బాలకృష్ణ గారు చేయడం హైలైట్ అనే చెప్పాలి. సో శేఖర్ మాస్టర్ గారు ఇంకా కొంచెం డాన్స్ లో కొంచెం ఇన్నోవేట్ గా చేస్తే బాగుంటుందని ఒపీనియన్. బట్ అన్నోన్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పాలి, శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేసిన ప్రతి సాంగ్ కూడా సూపర్ హిట్ అయితే అవుతాయి. ఆ సాంగ్ స్టెప్స్ ఇంకా బాగా అయితే జనాలకి ఎగులుతాయి. అదేంటో తెలియదు. ఎందుకంటే 2024 లో తను చేసిన ప్రతి మూవీలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవడంతో పాటు ఆ మూవీకి చాలా రీల్స్ అయితే చేశారు. అండ్ చాలా మంది దాని మీద డాన్స్ కూడా వేశారు. సో శేఖర్ మాస్టర్ గారు వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ అని చెప్పడం ఎటువంటి సందేహం అయితే లేదు. బట్ ఇన్నోవేటివ్ గా స్టెప్స్ అయితే ఉండవు, ఎప్పుడు రొటీన్ గానే అయితే ఉంటాయి. అదొకటే కొంచెం చూసుకోవాలి శేఖర్ మాస్టర్. ఈ సాంగ్ లో నాకు అదొకటే గట్టిగా అయితే అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇంకా నాకు ఊర్వశి తను ముందు బాబీ గారి డైరెక్షన్ వచ్చిన వాల్తేరు వీరలో కూడా ఒక సాంగ్ అయితే డాన్స్ అయితే వేయడం జరిగింది సంజీవ్ గారితో. ఇప్పుడు ఈ మూవీలో కూడా ఒక క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. అలాగే ఒక సాంగ్ కూడా ఇచ్చినట్లున్నారు. సెంటిమెంట్ అట్లా నా మూవీ కూడా హిట్ అయిందిగా, ఈ మూవీ కూడా హిట్ అయితే ఒక సెంటిమెంట్ అయితే తను తీసుకోవడం అయితే జరిగిందని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ గా నేను రాసుకున్న మ్యూజిక్ తెలుసు, మన తమన్ గారు మ్యూజిక్. బాలకృష్ణ గారు అంటే చాలు తను ఒక విపరీతమైనటువంటి ట్యూన్ అయితే ఇస్తుంటాడని చెప్పాలి. ఈ సాంగ్ కూడా క్యాచ్ ట్యూన్ అయితే బాగా అయితే ఉంది. సో దాన్ని బాగా జనాలు రిసీవ్ చేసుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక సాంగ్ ఎన్ని ఖర్చులు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నీకు ఒక ట్యూన్ అనేది నాకైతే ఉండాలి. దాన్ని జనాలు బాగా పని చేస్తూ ఉండాలి. ట్యూన్ బాగా పడ్డారని చెప్పి నాకు అయితే అనిపిస్తుంది. మరి చూడాలి ఎంత వరకు వెళ్తుంది అనేది. అండ్ కెమిస్ట్రీ బాలకృష్ణ గారు అలాగే ఊర్వశి మధ్య ఉన్న స్టెప్స్ గానీ వాళ్ళ కెమిస్ట్రీ గానీ హైలైట్ లెవెల్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆ స్టెప్స్ బాలకృష్ణ గారు వేస్తుంటే ఒక ఫ్యాన్ గా చూసిన వాళ్ళకి ఇంకా బాగా హై అయితే వస్తుంది. ఎక్స్పెషల్లీ థియేటర్ లో చూసిన వాళ్ళకి ఇంకా పూనకాలు వస్తాయి అని చెప్పాలి. డాన్స్ అయితే కొమ్మారు, ఫోటో రాను. అండ్ ఇది బాలకృష్ణ గారు ఒక క్రింజ్ మూమెంట్ ఏంటంటే దంచు అంటే బాలగారు దంచు అని చెప్పి ఇట్లా కొడుతుంటే మరి ఇంత క్రింజ్ ఏందని చెప్పి అనిపించింది. బాలకృష్ణ గారు ఎమ్మెల్యే స్టెప్ జనాల ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం చెప్పి వదిలేస్తే బెటర్. బట్ ఒక 60 years వచ్చిన తర్వాత కూడా దంచు అంటే ఆ స్టెప్ అసలు ఏంటంటే ఒక పర్సనల్ లెవెల్ గా బాలకృష్ణ గారు వేస్తున్నట్లయితే అనిపించింది. ఎంటైన్ గా ఉంది, బట్ కొంచెం చూడడానికి క్రింజ్ గా అయితే ఉంది అంతే. స్టెప్స్ మోర్ ఓవర్ సాంగ్ అయితే కొంచెం క్యాచ్ గా అయితే ఉంది. థియేటర్ లా మాస్ యూరోప్ వస్తుందని చెప్పి నమ్ముతున్నాను. అండ్ నాకైతే ఓకే అనిపించింది సాంగ్. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఇలాగే వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ అయితే ఆదరిస్తూ ఉండండి.